అభి ఎక్కడున్నాడు? ఆయన మాల్కి వెళ్ళిపోయారు మేడం. ఓకే చూడు, ఇదంతా ఇక మాని. ఈ సంబంధం అందరికీ నచ్చింది. ఇక ప్రజ్ఞ తన డెస్టినీ వల్ల ఈ ఇంట్లోకి వచ్చింది, అలాగే తన తలరాత వల్ల ఇక్కడే ఉండిపోయింది. ఇక ఇక్కడ అందరికీ తను నచ్చింది, ఇప్పుడు అందరికీ సంబంధం నచ్చింది కనుక నువ్వు కూడా ఈ విషయాన్ని యాక్సెప్ట్ చేయాలి. తను అండ్ ఐమ్ ష్యూర్ నీకు ఇంకొక మంచి అబ్బాయి తప్పకుండా దొరుకుతాడు. సో కమాన్, అన్నయ్యని మర్చిపో, అది నీకు కూడా బెటర్ అవుతుంది. హాయ్ అభి. హలో, ఎలా ఉన్నారండి? థ్యాంక్ యూ. ఎలా ఉందండి నా కొత్త షాపు? ఫ్యాంటాస్టిక్, చాలా బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే నమస్తే. సరే, నేను ఒక మాట చెప్తాను కానీ తప్పుగా అనుకోరు కదా? అంటే అది మీరు అనేదాన్ని బట్టి ఉంటుంది. ఏం లేదు, నేను అనేది ఏంటంటే మీ ఇద్దరిని జంటగా చూసినప్పుడు సంతోషంగా ఉంటుంది. చాలండి. థ్యాంక్ యూ. నేను నీ పేరు మారిపోయినప్పటి నుంచి చూస్తున్నాను. పేరుతో పాటు నీ పర్సనాలిటీ కూడా మారిపోయింది. పేరు అంత ఫన్నీగా ఉంటే ఫేస్ ఏంటి అంత సీరియస్గా ఉంది? ఏదేమైనా లేడీస్ ఫస్ట్. నీకు సంగతి చెప్పనా? నాకేం చెప్పక్కర్లేదు. వింటే అది నీకే మంచిది. ఏంటంటే నేను ప్రవీణ్ పందెం ఏం వేసుకోలేదు. ఏంటి? నేను నాతో పాటు షాపింగ్ తీసుకురామని ప్రవీణ్ నాతో చెప్పాడు. కానీ నేను రమ్మని రిక్వెస్ట్ చేస్తే నువ్వు నా బుర్ర తినేస్తావు కదా, అందుకే నేను అలా చెప్పాను. హౌ ఇస్ ఇట్? కానీ నాకెవరో చెప్పారు ప్రజ్ఞ, ఇలాంటి సీన్ కనుక ఏదైనా సీరియల్ వస్తే యాక్టింగ్ లో చించేయాలన్నారు. అందుకే యాక్టింగ్ లో నేను చించేశా. ఐఎమ్ స్మార్టర్, ఐఎమ్ వెరీ స్మార్టర్, ఐఎమ్ సూపర్ స్మార్టర్. మీరు నాకు అబద్ధం. మిమ్మల్ని నువ్వు హాయ్ బుల్బుల్. ఏమైంది బావగారు? ఏం చేసావు నువ్వు? నేనేం చేశాను? అవును, నువ్వేం చేయగలవు ఇలాంటి తప్ప? ఏంటో నువ్వు షాపింగ్ అని చెప్పి ఈ ఫుగ్గితో ఇరిగించేశావు. తను కష్టపడి నన్ను బాగా ఇంప్రెస్ చేసి ఈ కొత్త పేరు సాధించుకుంది. అంటే ఏం లేదు బుల్బుల్, ఈ ఫుగ్గి కనుక కోపం వచ్చిందనుకో, నోరు ఇప్పేసిందనుకో, మన చెవులు పగిలిపోతాయి. మీరు చెడ్డవారు. చెడ్డవాళ్ళతో నేను అస్సలు ఉండదలుచుకోలేదు. నిజంగానా? నేను వెంటనే నాన్నమ్మకి ఫోన్ చేసి శుభార్త చెప్పేనా? వద్దు కదా. చూసావా, షీ కాంట్ సీ మీ హ్యాపీ. చూడండి, మీ ఇద్దరు షాపింగ్ పూర్తయిపోతే గిఫ్ట్స్ తో పాటుగా తనని కూడా ప్యాక్ చేయించి ఇంటికి పంపించండి. అదే ఒక్కర్లేదులేండి. నేను మరీ అంత భారం అయిపోయానా మీకు? హే, ఇలా అంటే అలా అంటావు, అలా అంటే ఇలా అంటావు. యు కాంట్ సీ మీ, యు కాంట్ సీ మీ. బతుకు భారమాయేరా, నా బతుకు భారమాయేరా. ప్రవీణ్, అసలు ఏం జరుగుతుంది? వీళ్ళు రోగానే దెబ్బలాడుకోవడం మొదలు పెట్టేశారు. దెబ్బలాటేనా? బుల్బుల్ వాళ్ళిద్దరూ ఒకరి మొహం ఒకరు చూసుకోవడానికి కూడా ఇష్టపడటం లేదు. నేనేదో షాపింగ్ నెపంతో వీళ్ళని దగ్గర చేయాలనుకుంటే ఇక్కడ కథే వేరుగా ఉంది. మరి ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఏమో మరి, ఇక వీళ్ళిద్దరి గురించి కొత్తగా ఆలోచించాలి. అయినా నువ్వు అలా నా మొహం చూస్తూ ఉండిపోతే ఎలా? ఏదో ఒకటి ఆలోచించు. అంటే ఇప్పుడు వాళ్ళిద్దరిని కలిపే బాధ్యత కూడా నాదే అంటావా? నేను కూడా అలాగే అనుకున్నాను, కానీ ఇప్పుడు నాకు స్పష్టంగా అర్థమైపోయింది నేను అనుకున్నది తప్పని. బుల్బుల్, నేను మన సంగతి కూడా పక్కన పెట్టి ఎప్పుడు వీళ్ళ గురించి ఆలోచిస్తుంటే నువ్వు నన్నే బ్లేమ్ చేస్తున్నావా? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.